ఇక ములుగు జిల్లాలో సుమారు 67 గ్రామాలలో జీవనం సాగిస్తున్న వలస ఆదివాసులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, తాగునీరు, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ వలస ఆదివాసులకు మద్దతుగా జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి గొంతు రాజేష్ మాట్లాడారు. వలస ఆదివాసీ గిరిజనులను ఎన్నికల ఓటరుగా గుర్తిస్తున్నారే కానీ ఎన్నికల తర్వాత చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే టీఏజీఎస్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే మహారాష్ట్ర నుంచి వెళ్ళి వలస వచ్చిన వలస ఆదివాసులు గత 20 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఉంటున్నారు. మొత్తం 68 గ్రామాలు. వీరు 20 ఏళ్ల నుంచి కూడా ఎలాంటి నీరు లేకుండానే ఉంటున్నారు. వీరి గ్రామాలకు రోడ్డు గాని కరెంటు గాని లేవు. వీరు చీకట్లోనే ఉంటున్నారు, చీకట్లోనే బతుకుతున్నారు. వీళ్ళు అడవిని తల్లిగా చేసుకుని వీళ్ళంతా బతుకుతున్నారు. వీళ్ళు పోడుము చేసుకున్నా కూడా ఆ పోడుములకు పట్టాలు లేవు, ఆ పోడుములకు సాగునీటి సౌకర్యం కూడా లేదు. అయినా కూడా బ్రతకడం కోసము వాళ్ళు ఆకులు ఏరుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్వతంత్ర భారతంలో ఉన్న ఈ ప్రజలను కూడా గుర్తించి వీళ్ళకు కూడా నీరు అందించాలి. అలాగే వీరికి పంటకు ఆరోగ్యమైన పట్టాలు అందిస్తే దాని ఆధారంగా బోర్లేసుకుని పంటలు పండించుకుని కుటుంబాలని గడుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు ఈ గ్రామాలపై, ఈ వలస ఆదివాసీ గ్రామాలపై శ్రద్ధ పెట్టేసి వీరికి సాగునీటి సౌకర్యం అందించాలి. ఇది చాలా చోట్ల దూరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాకపోతే మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి ఉంది. ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ కు ఆనుకుని ఉన్న ఈ వలసాది గ్రామాలకు తక్షణమే నీరు అందించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎండాకాలం లోపే ఈ గ్రామాలన్నిటికీ కూడా మంచినీటి సౌకర్యం అందించాలి. అలాగే కరెంటు, రోడ్డు సౌకర్యం కూడా వీళ్ళకి కల్పించాలి. దూరంగా ఉన్న గ్రామాలను కూడా దృష్టిలో పెట్టుకుని వారి ప్రయోజనం కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ముందు మాట్లాడినట్టు ఏంటంటే గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నా కూడా ఇప్పటి వరకు 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2-3 సార్లు ఎలక్షన్లో ఓట్లు వేయడం జరిగింది. వీళ్ళకి ఆధార్ కార్డులు, అదే విధంగా ఓటర్ ఐడీలు మాత్రం ఈ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ వీళ్ళని కేవలం ఓటర్లుగానే గుర్తిస్తుంది. కానీ వీళ్ళకి ఎటువంటి సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడున్న అధికారులు కానీ కల్పించడం లేదు. గతంలో, ఇప్పుడేనే కాదు, గతంలో చాలా సార్లుగా ఇక్కడికి వచ్చి కలెక్టర్ను గాని, పిఓ గాని, మండల కేంద్రాలలో గాని మన ఆదివాసులకు, వలస ఆదివాసులకు తీసుకోవడానికి కూడా మోమాటంగా ఉన్న అధికారులు